టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని, ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ ఎంతో అభివృద్ధి చెందిందని సీఎం చెప్పారు. ఆ రోజు కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి 1 by 1 కంపెనీలు తీసుకొచ్చాం. ముందు హైటెక్ సిటీ కట్టాం, దానిపైన మనుషులు తీసుకొచ్చి దాన్ని ఫిల్అప్ చేయడానికి ప్రయత్నం చేశాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే చదువుకోవాలంటే కాలేజీలు లేవని రంగారెడ్డి జిల్లాలో 25 హై స్కూల్స్ లేవు. హై స్కూల్స్ లేని జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమోట్ చేశాం. దాంతో ఏమైందంటే హ్యూమన్ రిసోర్స్ వచ్చాయి, ఇక్కడి నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి, ఇండస్ట్రీ గ్రో అయింది. అదే సమయంలో ఆ రోజు ఇంగ్లీష్ కూడా మన పిల్లలకు సరిగా రాకపోతే ప్రొనౌన్సియేషన్ అర్థం చేసుకోవడం, అవతల మాట్లాడితే వీళ్ళు ఫాలో కాలేకపోతే ఐటీ చేస్తూనే ఇంగ్లీష్ కూడా టీచ్ చేశాం. లండన్ నుంచి లెక్చరర్స్ తెప్పించి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చేయించాం. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసింది జాబ్ వర్క్. 95 నుంచి మన వాళ్ళు బిగిన్ చేసింది జాబ్ వర్క్. అంటే అమెరికాలో డే టైం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకు రాత్రి, మనకు డే టైం, వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లో యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వర్క్ కూడా అవసరం లేదు, ఏఐకి చెప్పేసి అది చేసేస్తుంది. మీ వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు నేను చాలాసార్లు చెప్పేవాడిని, నువ్వు ఉద్యోగం అడగడం కాదు, నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు, జాబ్ సీకర్ కాదు, జాబ్ ప్రొవైడర్ అని. నేను జురిక్ వెళ్ళినప్పుడు మొత్తం 500 మంది 12 కంట్రీస్ నుంచి వచ్చారు, 600 మంది వచ్చారు. వాళ్ళు ఎంత జుబిలియంట్ గా ఉన్నారంటే దగ్గర 25% to 30% అందులో ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఐటీలో వెళ్లారు, ఉద్యోగాలు చేశారు. సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకరు ఉద్యోగం చేస్తూ ఒకరు కంపెనీ పెట్టారు. ట్రాన్స్ఫర్మేషన్ లో వెళ్లారు. ఈ రోజు 25% యూరోప్ లో ఉండే పరిస్థితి వచ్చారంటే అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియన్స్, 30-35% తెలుగు వాళ్ళు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం, తలసరి ఆదాయం $60,000. ఇండియన్స్ అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం $1,20,000. 12వ భాష అమెరికాలో తెలుగు. అంటే ఇవన్నీ ఏదో డికేడ్స్, సెంచురీస్ కాదు, 25 సంవత్సరాల చరిత్ర. మాక్సిమం 30. ప్రారంభమైనప్పుడు టేకాఫ్ కాలేదు, 95లో ప్రారంభించాం, 2025 నాటి పరిస్థితి. వైఎస్ కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు, మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీ పిసిసి చీఫ్ షర్మిల స్పందించారు. విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసి పెట్టని పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయిరెడ్డి గారి పని. ఒక రాజకీయంగానే కాదు, ఆఖరికి వ్యక్తిగతంగా కూడా, నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా, రాజశేఖర్ రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్ధాలు చెప్పిన వాళ్ళు,
విజయసాయి రెడ్డి చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్గా, రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకునిగా తన ప్రజలని, తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు రాజకీయంగా అయినా, వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనపై తీవ్రంగా విమర్శించారు. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా ఉందంటే, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిపాలన 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3 రేపులు 6 మర్డర్లు అన్నట్లు పరిపాలన కొనసాగుతా ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు, నీవు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వమంటే మర్డర్లకు ఆర్డర్లు ఇస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు కుర్వ వీరన్న అనే ఒక అమాయకుడు 6 మంది పిల్లలు కలిగిన ఒక చిన్న ఇలాంటి చిన్న పసికందులు 6 మంది పిల్లలున్న కుర్వ వీరన్నను అతి దారుణంగా నరికి ఆ తల్లి కడుపు కోతకు కడుపు కోతకు పిల్లల ఏడుపుకు మీరు నాశనం అయిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఇలాంటి హత్యలను ప్రోత్సహించకుండా చంద్రబాబు నాయుడు, దయచేసి మీరు ఇప్పటికైనా ఈ హత్యలకు పులి స్టాప్ పెట్టి మీరు సక్రమమైన పరిపాలనను చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కార్యకర్తలకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ నా మనవి, మనం సస్తూ పోతే వాళ్ళు చంపుకుంటూనే పోతారు. మనము అవసరమైతే మన ఆత్మరక్షణ కోసం రాయో రప్పనో కట్టెనో ఏదో ఒకటి మనకు దొరికినది చేతికి దొరికిన దానితో మన ఆత్మరక్షణ కోసం అవతల వాళ్ళని చంపడానికి కూడా మనం సిద్ధపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ, కార్యకర్తలకు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్హులందరికీ ఇల్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి అన్నారు. దాదాపు 1,14,000 ఇళ్లని పూర్తి చేయడం జరిగింది. ఈ 1,14,000 ఇళ్లకి తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తారీఖున తేతలి గ్రామం తణుకు కాన్స్టిట్యున్సీలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ తాళాలు అప్పగించే కార్యక్రమాన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ చేయబోతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డుకి సంబంధించిన అధికారులు స్థానిక శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ 6 నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ 502 కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. నేను భవిష్యత్తులో
ఇంకా 6 లక్షలు PMAY 10 ఏదైతే ఉందో ఆ పథకం క్రింద మరో 6 లక్షల ఇళ్లని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. వైసీపీ వెన్నెముక వంటి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం చాలా బాధాకరమని ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి వార్త. పెద్దలు శ్రీ విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాగే పార్లమెంటరీ పార్టీకి కూడా ఆయన వెన్నెముక లాంటి వాడు. ఆయన వార్త విన్న తర్వాత నిజంగా చాలా బాధాకరంగా నేనైతే చాలా బాధపడ్డాను నేను. ఇంకా ఏ పరిస్థితుల్లో అయినా రాజీనామా సమర్పించవలసిన వాస్తవాలు ఇంకా నాకు తెలియలేదు. నేను వెళ్తాను ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా మరలా మా పార్టీ సభ్యుల్ని అక్కడ ఎంపిక చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము. అంచేత మరింత తీవ్రమైనటువంటి బాధ కలిగించింది నాకైతే. మళ్ళీ ఒకవేళ ఎవరైనా ఒక సభ్యుడు రాజీనామా చేస్తే మళ్ళీ మా పార్టీ ఎన్నికయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు లేనప్పుడు మరి ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించినటువంటి వార్త ఇది. ఏ పరిస్థితి అయినా ఎందుచేత ఈ పరిస్థితి వరకు వచ్చారో అనేదే నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. వాస్తవాలు మరి ఏం జరిగినాయో ఆయనకి చాలా విచారిస్తూ ఉన్నాను. మా అందరికీ ఒక మార్గదర్శకత్వం వహించేవారైనా మనకి సలహాలు ఇచ్చేవారు. పార్టీని చక్కగా ముందుకు నడిపించడంలో వేయింబోలు పనిచేసినటువంటి శ్రీ విజయసాయిరెడ్డి గారు లేకపోవడం మేము బాధాకరమైన విషయం. మళ్ళా మీ దగ్గరికి వచ్చి పార్టీపై ఎటువంటి ప్రభావం ఉంటుంది సార్? విజయసాయిరెడ్డి గారు లేని లోటు పెద్ద లోటేమో. ఎందుకంటే పార్టీని ఒక క్రమశిక్షణతో నడిపేవాడైనా ఆయన లేని లోటు పార్టీకి మరి తీవ్రమైనటువంటి బాధాకరమైన వార్త. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.